ఓం శాంతి 11/9/22 అవ్యక్త బాప్దాదా రివైజ్ కోర్స్ 8492 బ్రహ్మ బాబాపై ప్రేమకు గుర్తు అవ్యక్త ఫరిష్తా కావటం. ఈరోజు అనంతమైన తండ్రి తమ ఆది శ్రేష్ఠ డైరెక్ట్ రచనను చూస్తున్నారు. బ్రాహ్మణ ఆత్మలు డైరెక్ట్ శివవంశీ బ్రహ్మకుమారులు మరియు బ్రహ్మకుమారీలు. బ్రాహ్మణ ఆత్మలు ఆది దేవుని ఆది రచన కనుక కల్పవృక్షంలో బ్రాహ్మణులను పునాదిలో అనగా వేర్లలో చూపించారు. మీ స్థానాన్ని చూస్తారు కదా. ఆది రచన అయిన మిమ్మల్ని వృక్షంలో బీజమునకు సమీపంగా వేర్లలో చూపించారు కనుక డైరెక్ట్ రచన అయ్యారు. ఇతర ఆత్మలు డైరెక్ట్ మాతాపితలకు అనగా శివ్ బాబా మరియు బ్రహ్మ బాబా అనగా డైరెక్ట్ పరమాత్మ రచనకారు. మీరు డైరెక్ట్గా మాతాపితల రచన. తేడా ఉంది కదా. బాబా చెప్తున్నారు, ఇతర ఆత్మలకైతే డైరెక్ట్ శివబాబా బ్రహ్మబాబా మాతాపితలు కారు, కానీ మీకైతే డైరెక్ట్ పరమాత్మ రచన. శివబాబా బ్రహ్మబాబా మనకి మాతాపితలు. మీరు డైరెక్ట్గా మాతాపితల రచన. తేడా ఉంది కదా అంటున్నారు బాబా. మీ ఆది రచనలో మరియు ఇతర ధర్మాత్మల రచనలో రెండింటిలో తేడా ఉంది. పరమాత్మ రచన అయిన మీకు మీ రచయితలైన మాతాపితలు ఇరువురి గురించి మంచిగా తెలుసు. ఇతర ధర్మాత్మలు కాండమైన మీ నుండి వెలువడ్డారు. ఇతర ధర్మాత్మలందరూ క్రీస్తు బుద్ధుడు వీళ్ళందరూ కాండమైన మీ నుండి వెలువడ్డారు. మీరు వేర్లు కూడా మరియు కాండము కూడా. బ్రాహ్మణుల రూపంలో వృక్షం యొక్క వేర్లలో ఉన్నారు మరియు దేవతా రూపంలో వృక్షం యొక్క కాండముగా ఉన్నారు. ఇతర అన్ని ధర్మాలు కాండమైన మీ నుండి వెలువడ్డాయి కనుక డైరెక్ట్ రచన అయిన మీకు ఎంతటి మహత్యం ఉంది. డైరెక్ట్గా బీజంతో సంబంధం ఉంది. వారిది ఇండైరెక్ట్ సంబంధం, మీది డైరెక్ట్ సంబంధం. మేం పరమాత్మ సంతానము అని మీరందరూ ఆత్మిక నషాతో అంటారు. ధర్మాత్మలు ఎవరైతే వస్తారో వారందరూ తమను క్రిస్టియన్లు, బౌద్ధులు, ఇస్లాంలు అని చెప్పించుకుంటారు. డైరెక్ట్ శివ వంశీలు లేక ఆది దేవుడైన బ్రహ్మ రచన అని చెప్పుకోరు. క్రీస్తు వంశీలు క్రిస్టియన్లమని, ధర్మపిత అయిన క్రీస్తుకు చెందిన క్రిస్టియన్లము అన్నదే వారికి తెలుసు. వారందరూ ధర్మపిత వంశీలు. మరి మీరు పరమాత్మ వంశీలు. మేము పరమాత్మ వంశీలము అని మీరంటారు. ధర్మపిత మరియు పరంపిత ఎంత తేడా ఉంది. డబల్ విదేశీలు ఏమని భావిస్తారు అని అడుగుతున్నారు బాబా. పరంపితకు చెందినవారా లేక ధర్మపితకు చెందినవారా? పరంపితకు చెందినవారు అనగా డైరెక్ట్ రచన కదా. డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్లో ఎంత తేడా ఉంది అని అడుగుతున్నారు బాబా. నషాలో కూడా తేడా ఉంది, ప్రాప్తిలో కూడా తేడా ఉంది. కనుక భక్తి మార్గంలో కూడా ఇండైరెక్ట్గా తమ ఇష్ట దేవుని ద్వారా శివ బాబాని గుర్తు చేస్తారు. శివభక్తులైనా కూడా వారు కూడా శివశంకరులను ఒక్కరిగా భావిస్తూ గుర్తు చేస్తారు. కనుక ఇండైరెక్ట్ అయిపోయింది కదా. రామునికి కూడా రామేశ్వరుడు ఉన్నాడు అని కూడా తెలుసు, అయినా కానీ రాముణ్ణే గుర్తు చేస్తారు. కనుక భక్తి అనేది ఇండైరెక్ట్ అయిపోయింది కదా. ఎందుకంటే భక్తాత్మల రచన కూడా వెనకొచ్చిన ఆత్మలది. మీరు డైరెక్ట్ పరమాత్మ వంశీలైన ఆత్మలు. ద్వాపరయుగంలో భక్తి కూడా చేస్తారు.
తెలియకుండానే ముందుగా శివయ్య భక్తిని చేస్తారు. ఆత్మలు ద్వాపరయుగంలో రచన కూడా వెనుకొచ్చే ఆత్మలదే. మీరు డైరెక్ట్ పరమాత్మ వంశీలైన ఆత్మలు. ద్వాపరయుగంలో భక్తి కూడా చేస్తారు. తెలియకుండానే ముందుగా శివయ్య భక్తిని చేస్తారు. సూక్ష్మ దేవతలైన బ్రహ్మ, విష్ణు, శంకరుల పూజ కూడా తర్వాత మొదలవుతుంది, ఆదిలో ఉండదు. కనుక ఇతరాత్మల రచన కూడా ఇండైరెక్ట్ ఆత్మల ద్వారా జరుగుతుంది. మరియు భక్తిలో కూడా ఇండైరెక్ట్ భక్తి ఉంటుంది. మీరు డైరెక్ట్ భక్తులు, ఇండైరెక్ట్ భక్తులు కారు. అనగా శివుణ్ణే పూజతోనే ప్రారంభిస్తారు. మరి ప్రాప్తిలో కూడా చూడండి, డైరెక్ట్ ఆత్మలైన మీకు అనగా డైరెక్ట్ రచనకు అనేక జన్మల కొరకు జీవన్ముక్తి వారసత్వం లభిస్తుంది. ఇతర ఆత్మలకు జీవన్ముక్తి వారసత్వం ఇంత సమయం లభించదు. మీ జీవన్ముక్తి అర్థకల్పం నడుస్తుంది. మరియు ఇతర ఆత్మలకు జీవన్ముక్తి మరియు జీవన బంధనం రెండు అర్థకల్పం లోపల లభిస్తాయి. అది కూడా ద్వాపరం ఆది నుండి వచ్చే ఆత్మలకే లభిస్తుంది. తర్వాత వచ్చే ఆత్మలకు కొన్ని జన్మల్లోనే రెండింటి ప్రాప్తి ఉంటుంది. ఇంకొక విశేషత ఏమిటంటే, మీ జీవన్ముక్తి అనగా గోల్డెన్ సిల్వర్, బంగారం వెండి యుగం చక్రంలోని గోల్డెన్ సిల్వర్ సమయంలో లభిస్తుంది. బాబా చెప్తున్నారు, మీది గోల్డెన్ యుగంగా ఉన్నప్పుడు యుగం కూడా గోల్డెన్ యుగంగా ఉంటుంది. ప్రకృతి కూడా గోల్డెన్ యుగంగా ఉంటుంది. చక్రం గురించి బాగా తెలుసు కదా. ఇతరాత్మలది గోల్డెన్ ఏజ్గా ఉన్నప్పుడు యుగం కాపర్ ఏజ్, ఐరన్ ఏజ్ అంటే రాగి యుగము, ఇనుప యుగంగా ఉంటుంది. ఇనుప యుగంలో రాగి యుగం వారి గోల్డెన్ ఏజ్ ఉంటుంది. మరి మీది గోల్డెన్ ఏజ్లో గోల్డెన్ ఏజ్గా ఉంటుంది. ఎంత తేడా ఉంది? బాబా అంటున్నారు, సతో ప్రధానంగా ఉన్నప్పుడు ప్రకృతి కూడా సతో ప్రధానంగా ఉంటుంది. వారు రజో ప్రధాన ప్రకృతిలో సతో ప్రధాన స్థితిని అనుభవం చేస్తారు. కనుక డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ రచనలో ఎంతటి తేడా ఉంది? మేము డైరెక్ట్ పరమాత్మ రచన అని అంత నష ఉందా అని అడుగుతున్నారు బాబా. సదా నష ఉంటుందా, లేక అప్పుడప్పుడు నష ఎక్కుతుందా? పర్సంటేజ్లో తేడా వచ్చేస్తుంది. ఒక్కోసారి 100% ఉంటే ఒక్కోసారి 50% ఉంటుంది. కానీ ఉండాల్సింది ఎంత? సదా ఏకరసంగా ఉండాలి కదా. అలా ఉండాలి అని ఎప్పటి వరకు చెప్తారు? సదా నష ఉంటుందని వెంటనే చెప్పరు, ఉండాలి అని చెప్తారు. మరి సంపూర్ణంగా అవటము అనగా అందులో ఉండాలి అన్న ఈ మాట సమాప్తమైపోవాలి. అందరి నోటి నుండి సదా అన్న మాట వెలువడాలి. అందుకొరకు ఎన్ని సంవత్సరాలు కావాలి? బాబా కూడా ఎంత కావాలి అని అడుగుతారు. ఎన్ని సంవత్సరాలు కావాలి? 10 చాలా, లేక అంతకంటే ఎక్కువగా, లేక తక్కువగా కావాలా? ఎందుకంటే తపస్య సంవత్సరాన్ని ప్రారంభించారు. ఇప్పుడైతే సమాప్తి సమయం వచ్చింది. కానీ ప్రారంభం చేసినప్పుడు అందరూ ఏమని సంకల్పం చేశారు? సంపన్నంగా అవుతాము. ఇదే ఆలోచించారు కదా. సంవత్సరం అయితే పూర్తయిపోయింది. కానీ మీరు సంపన్నంగా అయిపోయారా, లేక అవ్వాలా? ఇంకా ఎక్కువ సంవత్సరాలు కావాలా అని అడుగుతున్నారు బాబా. క్షణకాలంలో ముక్తి, జీవన్ముక్తి వారసత్వాన్ని తీసుకోండి అని ఇతరులకు ఛాలెంజ్ చేస్తారా, లేక 25 సంవత్సరాలలో వారసత్వాన్ని తీసుకోండి అని అంటారా? 12 నెలల్లో ఎన్ని సెకండ్లు, ఎన్ని రోజులు ఉన్నాయి? మరి అందరూ సంపన్నంగా అవ్వాలా, లేక ఇప్పుడు ఇంకా ఎక్కువ సమయం కావాలా అని అడుగుతున్నారు బాబా. రిజల్ట్ ఏంటి? ఎన్ని సంవత్సరాలు కావాలి అన్నది చెప్పండి. లేదంటే ఇంకో సంవత్సరం సమాప్తమైపోతుంది. మరలా అప్పుడు సమయం కావాలి అన్న ఈ పాటనే పాడతారు. ఇంకా సమయం కావాలి, ఇంకా సమయం కావాలి అన్న ఈ పాటను ఎంతకాలం పాడతారు? పాటకు కూడా 3 నిమిషాలు లేక 5 నిమిషాలు ఉంటుంది కదా. తపస్య సంవత్సరంలో
దృఢ సంకల్పం చేశారా లేక సంకల్పం చేశారా? దృఢతకు గుర్తు సఫలత. అంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఫోర్స్ కల తపస్య అవసరం కదా, లేక సేవ చేయాలనుకుంటున్నారా? రెండూ చేయలేరా? అంటే మీ టైటిల్ కర్మయోగి కాదా అంటున్నారు బాబా. యోగి మాత్రమేనా? వాస్తవంగా చూసినట్లయితే ఎందులో అయితే స్వ మరియు సర్వుల సేవ ఇమిడి ఉంటుందో దానినే సేవ అనబడుతుంది. ఇతరుల సేవను చూసి స్వసేవలో నిర్లక్ష్యులుగా అయిపోతే వాస్తవానికి దానిని యథార్థ సేవ అనరు. సేవకు కల నిర్వచనమే సేవ ఫలాలు లభించటం. సేవ అనగా మేవ అంటే ఫ్రూట్, ఫలం అన్నమాట. ప్రత్యక్ష ఫలం తినటం. సేవను చేయండి, మేవాను తినండి అంటే ఫలాన్ని తినండి. ఒకవేళ స్వయానికి నిర్లక్ష్యులుగా అయినట్లయితే ఆ సేవలో శ్రమ ఉంటుంది, ఖర్చు ఉంటుంది, అలసట కూడా ఉంటుంది. కానీ ప్రత్యక్ష ఫలమైన సఫలత ఉండదు. ముందుగా స్వయానికి సఫలత, దానికి తోడుగా ఇతరులకు కూడా సఫలత అనుభూతి ఉండాలి. రెండు తోడుగా ఉండాలి. స్వయానికి ఉండి ఇతరులకు లేకపోయినా కూడా అది యథార్థ సేవ కాదు అంటున్నారు బాబా. మరియు ఇతరులకుండి స్వయానికి లేకపోతే అది కూడా యథార్థ సేవ కాదు. కనుక సేవలో సేవ మరియు యోగం ఈ రెండు తోడు ఎందుకని ఉండట్లేదు? అందుకు కారణం ఏంటి? ఒకరిని చూస్తే రెండో వాళ్ళు డీలా అవుతారు, రెండో వాళ్ళని చూస్తే మొదటి వారు డీలా అవుతారు. ఇందుకు కారణం ఏంటి? ఇందుకు కారణం సేవా ప్లాన్స్, ప్రణాళికలనైతే చాలా మంచివి తయారు చేస్తారు. కానీ ప్లెయిన్ బుద్ధి కలవారిగా అయి ప్లాన్ని తయారు చేయట్లేదు. అంటే సత్యమైన బుద్ధి కలవారిగా అయి ప్లాన్ని తయారు చేయట్లేదు. ప్లెయిన్ బుద్ధి అనగా సేవ చేస్తున్నప్పుడు మరే ఇతర విషయాలు బుద్ధిని టచ్ చేయకూడదు. కేవలం నిమిత్త భావం మరియు నిర్మాణ భావం ఉండాలి. నిర్మాణము చేస్తూ నిర్మాణ స్థితి లోపిస్తుంది. కనుక నిర్మాణ కార్యమును ఎంతగా సఫలం చేయాలని కోరుకుంటారో అంతగా సఫలత ఉండదు. శుభ భావన మరియు శుభ కామనలకు బీజమే నిమిత్త భావం మరియు నిర్మాణ భావం. హద్దులో గౌరవం కాదు, కానీ నిర్మాణం. కనుక సేవా ప్లాన్స్ని తయారు చేసేందుకు ముందు బుద్ధిని ప్లెయిన్గా తయారు చేసుకోవటం అవసరం. లేదంటే స్వచ్ఛ బుద్ధికి బదులుగా ఒకవేళ బుద్ధిలో ఇతరమైన అయథార్థమైన భావన అనే చెత్త కలిసిపోయినట్లయితే సేవా ప్లాన్ ఏదైతే తయారు చేస్తారో అందులో రత్నాలతో పాటు రాళ్ళు కూడా పొదగబడతాయి. రత్నాలు మరియు రాళ్ళు కలుస్తాయి. 9 రత్నాలను పొదిగితే అందులో ఒక రాయిని కలిపేస్తారు. ఏ వస్తువులోనైనా 9 అసలైనవి ఉండి ఒకటి నకిలీది ఉన్నట్లయితే దాని విలువ ఎంత ఉంటుంది అంటున్నారు బాబా. పైగా తీసుకునే వారికి కూడా ఈ 9 కూడా అసలైనవా లేక మిక్సా అన్న ఆలోచన కలుగుతుంది. కనుక సేవా ప్లాన్స్ని తయారు చేసే దాంతోపాటు ముందుగా స్వచ్ఛ బుద్ధిపై అటెన్షన్ పెట్టుకోండి. ఒకవేళ స్వచ్ఛమైన బుద్ధి ఉంది కానీ సేవా ప్లాన్ అంత పెద్దది కాకపోయినా కూడా స్వచ్ఛమైన బుద్ధి కలవారికి ఎటువంటి నష్టము ఉండదు, భారము ఉండదు. సేవా లాభం తక్కువగా ఉన్నా కానీ నష్టమైనైతే అనరు కదా. అంటే మిక్చర్ కలగలుపు బుద్ధిలో నష్టం ఉంటుంది. కనుక ఈ సంవత్సరంలో కూడా ఏ తపస్సును చేస్తారో అని అడుగుతున్నారు బాబా. సేవ చేసేటప్పుడు కిందకు వచ్చేస్తాము అని మీరు అంటారు, మరి ఏం చేస్తారు? కేవలం తపస్సు చేస్తారా అని అడుగుతున్నారు బాబా. స్వయం సంపన్నంగా అయినప్పుడే విశ్వ పరివర్తన కార్యం కూడా సంపన్నమవుతుంది. మీ అందరిలోని సంపన్నత లోపం కారణంగా విశ్వ పరివర్తన కార్యం సంపన్నం అవటంలో ఆగి ఉంది అంటున్నారు బాబా. బ్రాహ్మణ ఆత్మలు బ్రాహ్మణుల నుండి ఫరిష్తాలుగా, మరలా ఫరిష్తాల నుండి దేవతగా అయినట్లయితే మేము చాలా చాలా ప్రేమగా హృదయపూర్వకంగా వారికి సేవ చేస్తాము అని
ప్రకృతి కూడా దాసీగా అయి మీ సేవ చేసేందుకు ఎదురు చూస్తుంది. ప్రకృతి కూడా మన కోసం ఎదురు చూస్తుంది. బ్రాహ్మణులు ఎప్పుడైతే ఫరిష్తాల నుండి దేవతలుగా అయిపోతారో అప్పుడు మేము దాసి అయ్యి సేవ చేయాలి అని ప్రకృతి కూడా ఎదురు చూస్తుందిట. ఎందుకంటే ఫరిష్తాలుగా కాకుండా దేవతగా అవ్వలేరు. బ్రాహ్మణుల నుండి ఫరిష్తాలుగా అవ్వాల్సిందే. మరియు ఫరిష్తా అన్నదానికి కల అర్థమే పాత ప్రపంచం, పాత సంస్కారాలు, పాత దేహం పట్ల ఎటువంటి ఆకర్షణ, సంబంధం లేకుండా ఉండటం. మూడింటిలో పాస్ అవ్వాలి. అంటే పాత ప్రపంచం, పాత సంస్కారాలు, పాత దేహం పట్ల కూడా ఆకర్షణ ఉండకూడదు. అప్పుడే ఫరిష్తాగా అవుతారు. మూడింటి నుండి ముక్తులు అవ్వాలి. మామూలుగా కూడా డ్రామాలో మొదటగా ముక్తి వారసత్వం, తర్వాత జీవన్ముక్తి వారసత్వం ఉంది. ముక్తిధామం మీదుగా కాకుండా జీవన్ముక్తిలోకి డైరెక్ట్గా వెళ్ళలేరు. ముక్తిలోకి వెళ్ళకుండా డైరెక్ట్ జీవన్ముక్తిలోకి వెళ్ళలేరు. కనుక ఫరిష్తా అనగా ముక్తి, మరియు ముక్తి పొందిన ఫరిష్తా జీవన్ముక్త దేవతగా అవుతారు. మరి ఎంత శాతం ఫరిష్తాగా అయ్యారు? లేక బ్రాహ్మణులుగా అవటంలోనే సంతోషపడిపోతున్నారా? ఫరిష్తాగా అవటము అనగా అవ్యక్త ఫరిష్తా స్వరూపమైన బ్రహ్మ బాబాపై ప్రేమ ఉండటం. ఎవరికైతే ఫరిష్తా స్థితిపై ప్రేమ ఉండదో అటువంటి వారికి నాపై ప్రేమ ఉందని భావించను అని బ్రహ్మబాబా అంటారు. అంటే ఎవరికైతే ఫరిష్తా స్థితిపై ప్రేమ లేదో వారికి బ్రహ్మబాబా అంటే ప్రేమ ఉండలేనట్టే అని చెప్తున్నారు బాబా. అంటే బ్రహ్మబాబాపై ప్రేమ ఉంది అంటే మీకు ఫరిష్తా స్థితిపై కూడా ప్రేమ ఉన్నట్లే. ప్రేమకు కల అర్థమే సమానులుగా అవటం. ఎవరైనా అంటే ప్రేమ ఉంటే ఏం చేస్తారు? వారి సమానంగా అవుతారు కదా. అలాగే బ్రహ్మ బాబాపై మీకు ప్రేమ ఉంటే ఏం చేయండి? బాబా సమానంగా అవ్వండి అని చెప్తున్నారు. బ్రహ్మ బాబా ఫరిష్తా కదా. ఫరిష్తాగా అయి మీ అందరినీ ఫరిష్తాలుగా తయారు చేసేందుకే ఫరిష్తాల ప్రపంచంలో ఆగి ఉన్నారు. బ్రహ్మబాబా ఫరిష్తా కదా. ఫరిష్తాగా అయ్యి మీ అందరినీ ఫరిష్తాలుగా తయారు చేసేందుకే ఫరిష్తాల ప్రపంచంలో ఆగి ఉన్నారు. బాబాపై చాలా ప్రేమ ఉంది. దానిని ఏమని వర్ణించాలి అని కేవలం నోటితో అనద్దు. పైకి చెప్పడం ఏం చెప్తారు? మాకు బాబా అంటే చాలా ప్రేమ, ఎంతని చెప్పను, ఏమని చెప్పను అంటారు. బాబా అంటారు నోటితో అనద్దు. బ్రహ్మ బాబా కేవలం నోటి మాటలకే సంతోషపడిపోరు. మీరు కేవలం నోటితో మాట్లాడితే నేను సంతోషపడిపోను అని చెప్తున్నారు బాబా. ప్రేమ కలవారిగా అయినప్పుడే సంతోషపడతారు. అనే వారైతే భక్తులు కూడా చాలామంది ఉంటారు కదా. నోటితో అనేవాళ్ళు భక్తులు ఎంతమంది ఉన్నారు? మనకంట బాగా పాడతారు. ఎన్ని ప్రేమ గీతాలను ఆలపిస్తారు, ఎంత ప్రేమగా పాటలు పాడతారంటే వాటి ద్వారా అనేకులను నవ్విస్తారు కూడా, ఏడిపిస్తారు కూడా. వారందరూ ఊరికే పైకి అనేవారు, మరి మీరు అలా తయారయ్యేవారు. ఒకవేళ కేవలం అంటూ ఉంటున్నట్లయితే ఇప్పుడు ఇంకా భక్తి అంశం మిగిలి ఉంది అని భావించండి. జ్ఞానస్వరూపాత్మలు, యోగి స్వరూపాత్మలు అని అనరు. భక్త యోగి ఆత్మ అని అంటారు. ఇప్పుడు ఏం చేస్తారు? బాబా అంటున్నారు ఇంకా మీరు చెప్తూనే ఉంటే చేయకపోతే మిమ్మల్ని ఏమంటారు? జ్ఞానస్వరూపాత్మలు, యోగ స్వరూపాత్మలు అనరు, భక్త యోగి అంటారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఏదైనా నవీనతను చూపిస్తారా? లేక ఈ సంవత్సరం ఏదైతే చేశారో దాన్నే చేస్తారా? ఎవరైతే చేసేవారో, తయారయ్యేవారో వారితోనే బాప్దాదా కలుస్తారు. కేవలం అనేవారిని కలవరు. అటువంటి సమయం కూడా వస్తుంది. ఎప్పుడైతే అందరినీ రాణిస్తారు, భావన కలవారు కూడా రండి, జ్ఞాని యోగి స్వరూపాత్మలు కూడా రండి అంటారు. కానీ సమయం పరివర్తన అయ్యేదే ఉంది. కనుక మీ గురించి ఇంకా 10 రెట్లు అండర్లైన్ చేసుకుని పరివర్తన చూపించండి. మళ్ళీ తర్వాత ఇలా ఎలా అవుతుంది, ఇలా ఎందుకు చేశారు అని బాప్దాదాకు కంప్లైంట్ చేయొద్దు, ఫిర్యాదు చేయొద్దు. మీరు పురుషార్థం చేయటంలో స్ట్రిక్ట్ లేనట్లయితే బాబాకు స్ట్రిక్ట్గా అవ్వాల్సి వస్తుందిట. పురుషార్థంలో మనం ఖచ్చితంగా లేకపోతే బాబా ఖచ్చితంగా అవుతారట. ఇప్పుడైతే బాబా ప్రేమ స్వరూపంతో నడుస్తున్నారు, పాలింపబడుతున్నారు. కానీ
సద్గురువు రూపం ధర్మరాజు రూపం కాదు. సద్గురువు ఆజ్ఞ అంటే అది శిరోధార్యం. ఇప్పుడైతే బాప్దాద మధురమైన పిల్లలు, ప్రియమైన పిల్లలు అంటూ నడిపిస్తున్నారు. ఒకవేళ ప్రేమ ఉంటే, మిలనంపై కోరిక ఉంటే సమానులుగా అయ్యి కలవండి. సమానులుగా అయ్యి కలవటంలో చాలా మజా ఉంటుంది. ఆ మజాయే వేరంటున్నారు బాబా. బాబాను కలిశారు, దృష్టిని తీసుకున్నారు, మంచిది. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఒక బలహీనత వస్తుంది, శక్తి లభిస్తుంది, దానిని వాడారు. 1-2 సార్లు విజయులుగా అయ్యారు, మరలా బలహీనులుగా అయిపోతారు. ఇది మీ ప్రకారమైన మిలనము. కానీ యథార్థమైన ప్రేమ, యథార్థమైన మిలనం దీనికంటే చాలా ఉన్నతమైంది. చాలా చాలా ప్రేమైన వాళ్ళము అని అనుభవం చేసుకోండి. అర్థమైందా? సద్గురువు ఆజ్ఞను ఎవరైనా గౌరవించకపోతే అయినా కూడా సద్గురువు కదా. తండ్రి ముందు పిల్లల గారాలు, అల్లరి చిల్లరి పనులు నడుస్తాయి. ఒకవేళ బాబాపై సత్యమైన ప్రేమ ఉన్నట్లయితే ఈ సంవత్సరం ఫరిష్తా సమానంగా అయి చూపించండి. ఇప్పుడు ఇంతమంది కలిసేందుకు వచ్చారు, చాలా మంచిది. కానీ ఇంకా చాలా చాలా మంచిగా చేయాలి. ప్రేమించటం మరియు ప్రేమని సంభాళించటం, ఇందులో తేడా ఉంది. ప్రేమించటం వేరు, ప్రేమని సంభాళించటం వేరు. అందరూ ప్రేమించేవారే. ఒకవేళ ప్రేమ లేనట్లయితే ఇంతమంది ఎందుకు వస్తారు? బాబా అడుగుతున్నారు, ఒకవేళ ప్రేమ లేకపోతే ఇంతమంది ఎందుకు వస్తారు? కానీ ప్రేమించటం మరియు నిర్వర్తించటం ఇందులో తేడా అయిపోతుంది. ప్రేమించే వాళ్ళు అనేకులు ఉంటారు, కానీ ప్రేమని నిర్వర్తించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? నిభాయించేవారు మాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అనరు, ప్రాక్టికల్గా ఉంటారు. కేవలం నోటితో అనేవారిగా ఉండరు. తపస్య చార్ట్లో కూడా స్వయానికి మార్కులు, సర్టిఫికెట్ ఇచ్చుకునేవారు చాలామంది ఉన్నారు అని వినిపించాం కదా. కానీ సర్వుల సంతుష్టత అనే సర్టిఫికెట్ కొందరికే లభిస్తుందట. సర్వుల సంతుష్టత అనే సర్టిఫికెట్ బాబా ఏం చెప్తున్నారు? కొందరికే లభిస్తుంది. చార్టును పెట్టేవారు కూడా చాలామంది తయారయ్యారు. చార్టును పెట్టేవారు కూడా చాలామంది తయారయ్యారు. స్వయానికి చాలా చాలా మంచి సర్టిఫికేట్ని ఇచ్చుకునేవారు కూడా చాలామంది వెలువడ్డారు. స్వయానికి చాలా మంచి మంచి సర్టిఫికేట్లు ఇచ్చుకునేవారు కూడా చాలామంది తయారయ్యారు. అటువంటి వారు ఎక్కువ మంది లేరు, కొద్ది మందే ఉన్నారంటున్నారు బాబా. సెకండ్ నెంబర్ వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అవును, ఇతను నంబర్ 1 అని అందరి నోటి నుండి వెలువడాలట. బాబా చెప్తున్నారు, అందరి నోటి నుండి ఈ అన్నయ్య నెంబర్ 1, ఈ అక్కయ్య నెంబర్ 1 అని వెలువడాలట. అందరి మనస్సుల నుండి కూడా ఆశీర్వాదాల సర్టిఫికెట్ లభించాలట. బాబా చెప్తున్నారు, అందరి మనస్సుల నుండి కూడా ఏం లభించాలి? ఆశీర్వాదాల సర్టిఫికెట్ లభించాలట. వీరినే నంబర్ 1 అని అంటారు. కొంతమంది పిల్లలు ఏమంటారంటే, మేమైతే సరిగ్గానే ఉన్నాము, కానీ కొందరు ఆత్మలకు మాతో ఎటువంటి కఠినమైన లెక్కాచారం ఉంటుందంటే వారిని ఎంత సంతుష్టపరిచినా కానీ వారు సంతుష్టులు ఎవరు. కొంతమంది ఏమంటున్నారంటే బాబాతో, బాబా మేమైతే కరెక్ట్గానే ఉంటున్నాము, కానీ వీళ్ళు మాతో సరిగ్గా ఉండట్లేదు, సంతుష్టంగా ఉండట్లేదు, వాళ్ళతో మాకు చాలా కఠినమైన లెక్కాచారం ఉంది అంటున్నారట. బాప్దాదాకు ముందుగా దీనిని వినిపించున్నారు. బాబా ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఏదైనా కఠినమైన లెక్కాచారం ఉన్నా కూడా తక్కువలో తక్కువ 95% సర్టిఫికేట్ లభించాలట. ఒకవేళ వాళ్ళతో మీకు ఏదైనా కఠినమైన లెక్కాచారం ఉన్నా కానీ తక్కువలో తక్కువ ప్రతి ఒక్కరూ కూడా 95% 95% సర్టిఫికేట్ తీసుకోవాలట. 5% కఠినమైన లెక్కాచారం ఉన్నా దానికి బాబా మినహాయిస్తారు. బాబా అంటున్నారు 5% మీకు నేను తగ్గిస్తాను ఒకవేళ ఏదైనా కఠినమైన లెక్కాచారం ఉంటే, అంతకంటే తగ్గించడం అయితే కుదరదు అంటున్నారు. కానీ 95% మంది మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలను ఇవ్వాలి. అందరితోటి సంతుష్టంగా ఉన్నవారు ఎవరున్నారు? కానీ 95% మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు ఇవ్వాలంటున్నారు బాబా. అందరికీ కూడా ఏం చేయాలి? మీరు వాళ్ళు ఎలా ఉన్నా సరే మీరు వాళ్ళకి ఆశీర్వచనాలు ఇవ్వండి. అందరితోటి సంతుష్టంగా ఉన్నవారు ఎవరున్నారు? అటువంటి వారు ఒక్కరు కూడా కనిపించరు. మరి అందరూ
తోటి సంతుష్టంగా ఉండేవాళ్ళైతే ఒక్కరు కూడా కనిపించట్లేదు అంటున్నారు బాబా. కొందరు ఇలా ఉంటారు, పెద్దవారిపై కూడా కోపంగా ఉన్నారట. బాబా అంటున్నారు కొంతమంది పెద్దవారిపై కూడా కోపంగా ఉన్నారు. మాపై ఉండటమే ఏమన్నా పెద్ద విషయము, అది పెద్దవారి గురించి అనుకుంటారు, కానీ అది తప్పు అంటున్నారు బాబా. పెద్దవారి పట్ల 95% మనస్పూర్వకమైన సంతోషం ఉందిట. బాబా అంటున్నారు పెద్దవాళ్ళపైన ఎప్పుడు మనం కోపం పెట్టుకోకూడదు, ఎందుకంటే పెద్దవాళ్ళపైన బాబాకి 95% సంతోషం ఉంటుందిట, ఖుషి ఉంటుంది బాబాకి. పెద్దవారి విషయమే వేరు, పెద్దవారు జడ్జిగా అవ్వవలసి వస్తుంది. కనుక ఇరువురిలో ఒకరి విషయంలో అవునంటే వీరు చాలా మంచివారు అని అంటారు. మరి ఎవరినైతే కాదని అంటారో వీళ్ళు కూడా మంచివారు కారు అని అంటారు. మరి జడ్జి ఒక్కరి విషయంలో అవునంటారా, లేక ఇద్దరిని కరెక్ట్ అంటారా? జడ్జి ఎక్కడైనా ఒకరికే తీర్పు చెప్తారు, ఇద్దరిని కరెక్ట్ అని అంటారు కదా. కనుక వారి విషయాలు వేరు. కానీ మనస్పూర్వకమైన తపస్య, మనస్పూర్వకమైన ప్రేమ, నిమిత్త భావం, శుభ భావం అన్న సర్టిఫికెట్ ఎదురుగా చూడండి. పెద్దలతో కూడా సంతుష్టంగా లేరు, మేమైతే పాస్ అయిపోతాము అన్నదాన్ని కాపీ చేయకండి, ఇలా ఆలోచించొద్దంటున్నారు బాబా. 95% సంతుష్టంగా ఉన్న నంబర్ లభించిస్తుంది. అర్థమైందా అంటున్నారు బాబా. అచ్చా, నలువైపులా కల ఆది పిత యొక్క ఆది రచన, డైరెక్ట్ రచన, శ్రేష్టాత్మలు, జీవన్ముక్త వారసత్వం, అనేక జన్మలకు ప్రాప్తి చేసుకునే సర్వాత్మలకు, సదా స్వచ్ఛ బుద్ధి కలవారిగా అయి సేవా ప్లాన్లలో సఫలతను ప్రాప్తి చేసుకునే ఆత్మలకు, బాబాపై సత్యమైన స్నేహము, సత్యమైన ప్రేమను నిర్వర్తించే సర్వ సమీపాత్మలకు బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. వరదానము: కంట్రోలింగ్ పవర్ ద్వారా తుఫాన్ను కూడా తోఫాగా అంటే కానుకగా తయారు చేసే యథార్థ యోగి భవ. ఎవరైతే తమ బుద్ధిని ఒక్క క్షణంలో ఎక్కడ కావాలంటే అక్కడ మరియు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పెట్టగలుగుతారో వారే యథార్థమైన యోగులు లేక సత్యమైన యోగులు. పరిస్థితి అలజడి కలిగించేదైనా, వాయుమండలం తమోగుణమైందైనా, మాయ తనవారిగా తయారు చేసుకునే ప్రయత్నం చేస్తున్నా కూడా క్షణంలో ఏకాగ్రమైపోవటం ఇదే స్మృతి శక్తి. వ్యర్థ సంకల్పాల తుఫాను ఎంతగా ఉన్నా కానీ క్షణకాలంలో ఆ తుఫాన్ ముందుకు వెళ్లేందుకు కానుకగా అయిపోవాలి. ఇటువంటి కంట్రోలింగ్ పవర్ ఉండాలి, ఇటువంటి శక్తిశాలి ఆత్మగా అవ్వాలి. అనుకోలేదు కానీ అలా జరిగిపోయింది అని ఇటువంటి సంకల్పం శక్తిశాలి ఆత్మలు ఎప్పుడూ చేయరు అంటున్నారు బాబా. స్లోగను: యోగయుక్తమైన యుక్తియుక్తమైన కర్మలను చేసిన వారే విఘ్న ప్రూఫ్గా అవ్వగలుగుతారు. యోగయుక్తంగా యుక్తియుక్తంగా కర్మలు చేసేవారే విఘ్నాలను జయించేవారిగా అవుతారు. ఈరోజు స్వమానము: నేను యథార్థ యోగి ఆత్మను. ఓం శాంతి.